ఈరోజు మా ఇంట్లో పూరి మనం ఎప్పుడు చేసినా పూరీలో అనేది కాస్త చక్కెర అనేది వేసుకున్నామంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. కాస్త పాలు అనేది పోసినామంటే బాగా బుస్సని బాగా పొంగుతాయి అన్నమాట. చాలా మెత్తగా చాలా మృదువుగా ఉంటాయి. అది పూరి అయినా చపాతీ అయినా. కాస్త ఇడ్లీ సోడా ఒక చిటికేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉడికి నీళ్ళు పోసి కలుపుకోవాలి. మంచినీళ్ళు అనేది పోయకుండా అలా కలుపుకొని 1 నిమిషం పాటు ఊరనించి మన పూరి కాల్చుకుంటే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడు పూరి చేసుకున్నా కానీ ఇవి అయితే ఖచ్చితంగా పాటించండి. పూరి అనేది చాలా బాగుంటుంది. తినేదానికని టేస్ట్గా ఉంటుంది. 2 తినేవాళ్ళు 2 ఎక్స్ట్రాగా అనేది కంపల్సరీ తింటారు. పిల్లలు అయితే చక్కెర వేసాం పాలు పోసాం కాబట్టి చాలా కమ్మగా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్గా అయితే మన విలేజ్ స్టైల్ అయితే మన విలేజ్ స్టైల్ అయితే ఇలాగే చేస్తాను. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అన్నమాట. ఓకే, బాయ్ అందరికి.